ఏంటి అఖిలమ్మా, నియోజకవర్గం అంతా కార్యకర్తలతో ప్రచారం చేయాల్సిన నువ్వు ఒక్కదానివే ఇక్కడ తిరుగుతున్నావు? ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నావా? బావగారు, మీరు జోకులేస్తే నవ్వే మూడ్లో నేను లేను. ఏమైందమ్మా అంత సీరియస్ గా ఉన్నావు? అప్పుడే మర్చిపోయినారా? మధ్యాహ్నం ఆ వెంకిగాడు నాతో చేసిన ఛాలెంజ్ మీకు గుర్తులేదా? అఖిలమ్మా, దాని గురించి ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నావా? వాడు ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు గెలవడం. అంటే ఏంది? వాడు చేసిన ఛాలెంజ్ ని అంత తేలిగ్గా తీసుకుంటున్నారు? అంతే కదమ్మా మరి. మ్యాగీ వెంకీని చూస్తే త్రాచుపాములా బుసలు కొడుతోంది. వాడు రంగులు పూస్తే ఊరుకుంటుందా? అసలు దగ్గరకే రానివ్వదు. అలా అనుకునే ప్రతిసారి మనం దెబ్బతింటుండాం. స్టాక్ కోసం బయలుదేరిన నా అమ్మిని చెయ్యి పట్టుకుని కపుల్స్ షోకి తీసుకొచ్చేసినాడు. అలాంటి వాడికి రంగులు పుయ్యడం ఎంతసేపు, పోయించుకోవడం ఎంతసేపు? నువ్వన్నది నిజమే అఖిలమ్మా. ఇప్పుడేం చేద్దాం మరి? రేపు మిల్లుకి సెలవివ్వండి. అమ్మి బయటికెళ్ళకూడదు. అమ్మి కోసం ఎవ్వరూ లోపలికి రాకూడదు. ముఖ్యంగా ఆ అబ్బి లోపలికి రాకూడదు. రేపు అమ్మి మొత్తం ఇంట్లోనే ఉండాలా. అయితే అన్ని దారులు మూసేయమంటావా? మీరేం చేస్తారో నాకు తెలియదు బావగారు. ఈస్టు, వెస్టు, నార్త్, సౌత్ అని లేకుండా ఇంటి చుట్టూ మనుషులుండాలి. ఇంట్లోకి ఏగొచ్చినా నాకు తెలిసిపోవాలా. అది అఖిలమ్మా, ఆ మాటనా బాగుంది. ఇగో నువ్వు నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. అలా వదిలేస్తేనే కదా నన్ను ముంచేసినారు. నన్ను నన్ను అనుమానిస్తున్నావా? అమ్మా, నేను నమ్మకానికి అమ్మలాంటి వాణ్ణి. అబ్బో, యాడ్ ఫిలిం డైలాగులు వద్దండి. తేడా రాకుండా చూసుకోండి. నేను చూసుకుంటానులేమ్మా, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. రేపు ఆ వెంకీ కాడొచ్చి మ్యాగీకి రంగు పూసే లోపే మనం రంగు పూయడానికి ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటే పోనా?